హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. దివ్య సంజనలో తప్పు ఏముందో మాట్లాడతాం. ఫస్ట్ సంజన పోపు విషయంలో తనుజ గురించి సంజన గురించి కూడా ఒక వీడియో చేస్తా పక్క. పోపు విషయంలో సంజన దివ్య ఆ రోజు గొడవ అయింది. వాళ్ళిద్దరు మాట్లాడకపోతే దివ్య ఏమంటుంది, నాగ్ సార్ ఏమంటాడు, కుకింగ్ చేసే వాళ్ళు అందరు ఓనర్స్ ఏం చెప్తే అది చెయ్యాలి కదా అని అడుగుతారు. అవును సార్, కానీ నన్ను అడగలే అంటారు. అప్పుడు నన్ను అడగలే అంటే మొత్తం వీడియో ఓపెన్ చేశాడు. మొత్తం వీడియో ఓకే క్లియర్గా వీడియో చూపిస్తాం, మీరు చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి అని చెప్తారు. దివ్య ఏం చేస్తుంది, అడగలేదు. అడగకుండా ఉండేమో నాకు పని ఉంది అంటే ఆమె పేరు సంజన ఏమంటుంది, నాకు అట్లయితే నేను శ్రీజని పిలుచుకొని శ్రీజతో చేయించుకుంటా అని అంటుంది. తనుజమ్మ నేను ఓకే వాళ్ళు పని చేసుకోవాలంట, దానికోసం నేను శ్రీజతో చేయించుకుంటా అంటే తనుజ వచ్చి నేను చేస్తలే అని అంటుంది. అప్పుడు పోపులు లేవు కదా అంటుంది. అప్పుడే అదేంటంటే రేషన్ వస్తుంది, దివ్య వాళ్ళ పోపు గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. అది ఓకే కరెక్టే, కానీ పాపం ఆమె 5 months బాగాలేంత, ఆమె ఆకలి చాలా ఉంటుంది. పాపం అనిపించింది ఆమెని ఏడిపియడం. ఇంకా చాలా బాధ అనిపించింది. లాస్ట్ దొంగలు ఉన్నారు జాగ్రత్త ఆ వీడియో తర్వాత ఇమాన్యుల్ తప్పు అనుకుంటుంటాడు వాళ్ళ మమ్మీని, కానీ ఆ వీడియో చూపించాక ఇమాన్యుల్ కూడా అర్థమవుతుంది. ఇమాన్యుల్ కానీ సంజన తప్పలేదు. సంజన ఏమంటుంది అంటే ఆ నుంచి ఆ పోపులు అట్లా పడేయడం వల్ల సంజన నేను తినను అని అడుగుతుంది, అంతే తప్ప వేరే విషయానికైతే అస్సలు సంజన తప్పలేదని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.